నమస్కారం. వేలాది మంది అభిమానులను సంపాదించుకుంటూ ముందుకు సాగిపోతున్న గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మనతో భారత ప్రభుత్వ ఆమోద గణిత ఆధారిత పంచాంగకర్త, మహాశక్తి ఉపాసకులు, కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠ ఆస్థాన సిద్ధాంతవర్యులు, ఓంకార మహాశక్తి పీఠ అధిపతి, కీర్తిముఖుని చిత్రపట సృష్టికర్త, దైవజ్ఞ పొన్నల్లూరు శ్రీనివాస గారికే సిద్ధాంతి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యలకు క్షణాల్లో పరిష్కార మార్గం తెలియజేస్తారు. మీరు కూడా సిద్ధాంతి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం సిద్ధాంతి గారు. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం అండి. పరిహారాల పరంపరలో భాగంగా మన సంతానం గురించి చర్చించుకుంటున్నాం. ఈ రోజు పరిహారం చెప్తానని చెప్పారు కదా, చెప్తారా? మొత్తం 8 కేటగిరీలు. 8 కేటగిరీలో మొదటి కేటగిరీ ఆనిముత్యాలు అని మనం చెప్పుకుంటున్నాం ఇంతవరకు. కనుక ఆ కేటగిరీకి సంబంధించినటువంటి అంశాలు మనం గట్టు మీద పెట్టేస్తున్నాం. ఇక 2వ కేటగిరీ నుంచి 8వ కేటగిరీ వరకు వరుసగా ఇప్పుడు ఈరోజు పరిహారం చెప్పుకుంటున్నాం. అయితే పరిహారము అనేది 2 రకాలుగా ఉంటుంది. గురువారం గనక ఆయా నక్షత్రాలు వస్తే పరిహారం వేరుగా ఉంటుంది. గురువారం కాకుండా ఉంటే పరిహారం వేరుగా ఉంటుంది. నక్షత్రాలు మీకు గుర్తు ఉంటాయి. మరొకసారి నక్షత్రాలు కూడా తెలియజేస్తాను. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, పుష్యమి, ఆశ్లేష, మూల, పూర్వాషాఢ, ఉత్తరభద్ర, రేవతి, ఇవి నక్షత్రాలు. ఇక గతంలో మనం షట్చక్రాలకు సంబంధించిన విశేషాలు కొన్ని చెప్పుకున్నాం. మొత్తం ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది. అది ఉచ్చారణ శబ్దస్వరం అని గతంలో చెప్పుకోవటం కొంత గుర్తు ఉంటుంది. కానీ ఒక్కసారి అది గుర్తు చేసి పరిహారం చెప్పేస్తాను. ఈరోజు ఈ పరిహారంలో 4 బీజాక్షరాలు వస్తాయి. ఎన్ని వస్తాయి? 4 బీజాక్షరాలు వస్తాయి. ఆజ్ఞా చక్రానికి సంబంధించిన ఉచ్చారణ శబ్దస్వరం ఓం. ఆ తర్వాత మణిపూరక చక్రానికి సంబంధించిన ఉచ్చారణ శబ్దస్వరం రం. ఆ తర్వాత విశుద్ధి చక్రానికి సంబంధించిన ఉచ్చారణ శబ్దస్వరం హం. మూలాధార చక్రానికి సంబంధించిన ఉచ్చారణ శబ్దస్వరం లం. ఆజ్ఞా చక్రం, మణిపూరక చక్రం, విశుద్ధి చక్రం, మూలాధార చక్రం, ఈ 4 చక్రాలతోనే సంబంధం ఉండేటువంటిదే గడి. ఆ గడి 59వ గడి. దాని పైన ఉండేటువంటి గడి 50వ గడి. అది ఆనిముత్యాలు, సంతానంలో ఆనిముత్యాలు. కనుక ఇప్పుడు పరిహారం అనేటువంటిది చాలా సింపుల్ పరిహారం. ప్రతిరోజు కూడా రాహుకాలం వస్తూ ఉంటుంది. ప్రతిరోజు రాహుకాలం వస్తుంది. ఆ రాహుకాలం ఏ సమయంలో వస్తుందో మీకు గుర్తు ఉంటుంది. ఒక్కసారి ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. మనం కాలర్తో కూడా కాసేపు ముచ్చరించి ఆ తర్వాత రాహుకాల సమయంలో పరిహారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు వనిత. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 ఏప్రిల్ 1970. 1970 అండి? 1970. ఓకే. సమయం మధ్యాహ్నం 1:35. ఓకే అండి. సమస్య ఏంటండి? ఆర్థిక పరిస్థితి బాగాలేదండి. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది? మా వారిదండి. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటారు. ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నారు. ఓకే అండి. సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. సాధారణ సంవత్సరంలో చైత్రమాసంలో జన్మించినటువంటి చిత్త నక్షత్ర 3వ పదం అంటే తులారాశిలో జన్మించినటువంటి జాతకులు ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. కోరికలు చూస్తే చాలా హై స్థాయిలో ఉంటాయి. అంటే మీకే తల్లి, ప్రతి వారికి కోరికలు ఉంటాయి. కానీ కొంతమంది జాతకాలలో కోరికలు ఒక స్థాయిలో ఉంటాయి, ఆర్థిక స్థితి మరొక స్థాయిలో ఉంటుంది. కోరికల కంటే 10 మెట్లు ఎగువన ఆర్థిక స్థితి కొంతమందికి ఉంటుంది. కొంతమంది కోరికలేమో కోటలు దాటుతుంటాయంటారు. కనుక ఎక్కడో కొండ మీద ఉంటుంది, ఆర్థిక స్థితి ఏమో కొండ కింద ఉంటుంది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే మీ జాతకంలో అటు కోరికలు ఇటు ఆర్థిక స్థితి కొండ మధ్యలో ఉన్నాయి.
కొండ మధ్యలో ఉన్నాయి, ఆ వాల్లో ఉన్నాయి. కొండ మీద కూర్చోడానికి అవకాశం ఉంటుంది, కొండ కింద కూర్చోడానికి అవకాశం ఉంటుంది, కానీ కొండ మధ్యలో అంటే ఏమో కాలు జారితే అతపాతాలు. కనుక జాతకం అది సింపుల్ గా చెప్పాలంటే. ఇక చిత్తా నక్షత్ర 3వ పాదంలో జన్మించినటువంటి జాతకులు గనక లోపల ఉన్నటువంటి గ్రహ సంచార స్థితిగతులను ఒకసారి పరిశీలిస్తే అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా 2013వ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం ఆగస్టు నెల దాటిన తర్వాత, అంటే దాదాపుగా 1 సంవత్సర కాలం వెయిట్ చేయాలి. 1 సంవత్సర కాలం వెయిట్ చేసిన తర్వాత నుంచి అనుకూలమైన పరిస్థితులన్నీ వస్తుంటాయమ్మా. బుధవారం, శనివారం ఈ 2 రోజులు కూడా అనుకూలమైన రోజులు కాదు. ఆయా రోజుల్లో నిర్ణయాలు తీసుకోకుండా మీ నిర్ణయాలు ఎలా ఉండాలంటే ఆ కొండ మీద దానికి కొండ కింద దానికి రెండుకి సమన్వయంగా ఉండే విధంగానే ఉంటే ఆ మధ్యలో ఉన్న స్థితి 2 పైకన్నా పాటు జరుగుతుంది, కిందకి రావటం మాత్రం జరగదు. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో హలో, నా పేరు అనుష అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 హలో మరొకసారి చెప్పండి. 19/9/1988. 88 అండి? అవునండి, 88 అండి. సమయం? సమయం ఉదయం 10 అండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి. ఉద్యోగము, వివాహం అండి. ఎవరిది డేట్ ఆఫ్ బర్త్? నాదేనండి. ఓకే అండి, సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఓకే అండి. ఎక్కడో చిన్నగా సన్నగా వినపడుతున్నాయి మాటలు. మరి అది ఎక్కడ లోపం అనేది ఇంకా గమనించాలి. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వివరాలకు వెళ్దాం. విభవనామ సంవత్సరంలో భాద్రపద మాసంలో జన్మించినటువంటి మూలా నక్షత్ర ధనురాశిలో జన్మించినటువంటి జాతకం. అటు ఉద్యోగం ఇటు వివాహం 2 కావాలి. ఇది కావాలన్నా అది కావాలన్నా ఈ రెండిట్లో ఏది కావాలా ముందు అంటే ఇది అడిగితే అది లేటుగా వస్తుందేమో, అది అడిగితే ఇది లేటుగా వస్తుందేమో. ఒకవేళ ముందు ఉద్యోగం అడిగితే తర్వాత వివాహం అంటే మూఢములు అవి ఇవి వచ్చేసి ముహూర్తాలు లేనటువంటి రోజున పంచాంగాలను వస్తాయేమో అని కొంతమంది భయం ఉంటుంది. కనుక 2 అడిగితే ఎలా ఉంటుంది జాతకం? అదమ్మా తల్లి, సమయానికి 2 అడిగావు కానీ 2 ఇవ్వటానికే ఆ జగజ్జనని పైన ఉన్నారు సరా, ఆమె ఎందుకో ఆలోచిస్తుంది అప్పుడప్పుడు. ఈ అమ్మాయి లోపల ఒకటి మాట్లాడుతుంది, పైకి ఒకటి మాట్లాడుతుంది, మరి ఏది ఇద్దామా ఏమిటా అని. కనుక వాస్తవంగా జన్మలగ్నం నుంచి 2వ స్థానాన్ని వాక్స్థానము, కుటుంబ స్థానము అని అంటారు. కనుక వీలైనంత వరకు ఉద్యోగము, వివాహము అనేటువంటి అంశాల మీద ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటానికి మరికొంత సమయం తీసుకో తల్లి. అంటే ఎప్పటి నుంచి అవకాశాలన్నీ వస్తాయంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల 3వ వారం నుంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. మరి అవకాశం రావటానికి కొంత సమయం తీసుకొని ఎందుకు చెబుతున్నాను అంటే, ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కొంతమంది కట్టుబడి ఉంటారు, కొంతమంది కట్టుబడి ఉండలేరు. కనుక మీరు కొన్ని నిర్ణయాలను తీసుకొని ఫెయిల్ అవుతుంటారు. కనుక ఆ నిర్ణయాలు తీసుకొని ఫెయిల్ కాకుండా ఉండాలి అంటే నిర్ణయం చాలా గట్టిగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, బలీయంగా ఉండాలి. అప్పుడే అన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. కనుక ఫిబ్రవరి నెల 3వ వారం నుంచి అనుకూల పరిస్థితులు వస్తున్నాయి. కనుక ఈ లోపల ఈ వాక్స్థానం ఏదైతే ఉందో అలాంటి వాక్స్థానం నుంచి వచ్చేటువంటి డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం స్థిరత్వం చేకూరే విధంగా ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నించుతాయి. మరొక కొందరు సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో. ఓకే అండి, సిద్ధాంత్ గారు మరి రాహుకాల సమయంలో పరిహారం అని చెప్పారు కదా, వివరాలు చెప్తారా? ఓకే, ఇక రాహుకాల సమయంలో పరిహారం ఆదివారం నుంచి వరుసగా ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు ఉంటాయి. గురువారం నాడు ప్రత్యేకంగా రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఉంటుంది కనుక ఆనాటి రాహుకాలంలో ఈ 4 బీజాక్షరాలకి మరొక చిన్నపాటి ఒక లైన్ జోడించాలి. ఏమిటి? లలితా సహస్రనామ స్తోత్రంలోకి ఒకసారి వెళ్ళండి. 136వ శ్లోకం ఉంటుంది. ఆ 136వ శ్లోకంలో సెకండ్ లైన్ ఉంటుంది. ఓం సర్వార్థధాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. సావిత్రి అంటే కన్న తల్లి, సావిత్రి అంటే కన్న తల్లి. సర్వ పురుషార్థములు ఇచ్చేటువంటిది ఎవరు? శ్రీమాత. ఆమె సర్వార్థధాత్రి కనుక కేవలం ఒక ఆనంద రూపిణిగా ఉన్నటువంటిది ఆ సచ్చిదానంద రూపిణి. గురువారం నాటి పరిహారంలో ఇది యాడ్ చేసుకోవాలి, మిగతా రోజుల్లో అది యాడ్ చేయనక్కర్లే. మిగతా రోజుల్లో ఏ విధంగా ఉండాలా
గురువారం ఏ విధంగా ఉండాలా అనేది సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు పద్మజ అండి. మా పాప గురించి అడగండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంతకల్ నుంచి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998 ఫిబ్రవరి 3 అండి, మధ్యాహ్నం 1:45కి. ఓకే అండి, కొంచెం యాక్టివ్ గా మాట్లాడండి. సమస్య ఏంటి చెప్పండి. పాప విద్య, కొంచెం ఆరోగ్యం అండి. 10th చదువుతుంది, అందుకని ఓకే, సిద్ధార్థ్ గారు చెప్తారు. భవిష్యత్తు ఎలా ఉంటుంది? అమ్మ ఒక్కసారి మీరు ఏమనుకోకుండా కొంచెం స్పష్టంగా విషయం ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీ పాప విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు ఎలా ఉంటుంది? వెరీ 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 గుడ్. విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు. ఆరోగ్యం ఉంటేనే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే చదవలేం. విద్య ఉంటేనే ముందుకు వెళ్ళగలం. విద్య లేనివాడు వింత పశువు. ఆరోగ్యం లేకపోతే అదొక కథ. ఆ కథ వేరుగా ఉంటుంది. వివరాలు వెళ్దాం. ఈశ్వరనామ సంవత్సరం మాఘమాసంలో జన్మించినటువంటి అశ్విని నక్షత్ర మేషరాశిలో జన్మించినటువంటి జాతకులు. విద్యా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం చెప్పుకోవాలంటే జాతక చక్రంలో 4వ స్థానము అంటారు. జాతక చక్రంలో 4th హౌస్, జన్మలగ్నం నుంచి 4వ స్థానం. ఆ జన్మల నుంచి 4వ స్థానాన్ని తల్లి స్థానము అని కూడా అంటూ ఉంటారు. కనుక ఇప్పుడు తల్లి స్థానం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని మీరు అనుకోవచ్చు. తల్లి మీ నిర్ణయాలు చక్కగా ఉంటాయి. తూచా తప్పకుండా పాటించాలనే తహతహ మీకు ఉంటుంది. ఎవరైనా ఒక మాట అంటే కూడా ఓర్చుకోలేరు. ఎవరన్నా విమర్శించినా ఓర్చుకోలేరు, దూషించినా ఓర్చుకోలేరు. ఇలాంటి స్థితి ఇప్పుడు ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వచ్చింది అని అంటే, ఆ విద్య ఆరోగ్యము అనేటువంటి విషయం మీద మనం చర్చించుకునే ముందుగా ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ దగ్గర నుంచి, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. కార్తీక పూర్ణిమ నుంచి పాల్గొన పూర్ణిమ వరకు ఉన్నటువంటి అన్ని రోజులలో ప్రతిరోజు అక్కర్లే, ప్రతి మంగళవారం రాహుకాలం ఏదైతే వస్తూ ఉంటుందో ఆ రాహుకాల సమయంలో ఒక తల్లిగా మీరు మౌనం పాటించండి. కార్తీక పూర్ణిమ నుంచి పాల్గొన పూర్ణిమ వరకు వచ్చేటువంటి ప్రతి మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల కాలం వల్ల తల్లిగా మీరు మౌనం పాటించండి. బిడ్డగా ఫలితాలు తాను అందుకుంటుంది. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ధనంజయ రావు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ కుక్కట్పల్లి నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 చెప్పండి. జూన్ నెల 1967 అండి. సమయం 1:22 మధ్యాహ్నం. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదండి, నేను ప్రొఫెషనల్ యాక్చువల్ గా చేస్తున్నా అండి. ఏది చేస్తుందో కష్టాన్ని పడ్డ ఫలితం దొరకట్లేదు అనేసి నా చదువుతుందండి. ఖర్చులు ఎక్కువ ఉంటున్నాయి, పట్టించే రెమెడీ అని. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఏమిటో ప్రతి కాలరు ముందు సగభాగం వినపడుతుంది కానీ తర్వాత సగభాగం వినపట్లేదు. ఏం చెప్పారమ్మా లాస్ట్ లో? కోర్సు ట్రై చేస్తున్నారంటే ఎటు కాకుండా ఉన్నట్టుగానే ఆయన కొంచెం ఫాస్ట్ గా చెప్పి అక్కడికి వచ్చి స్లో అయిపోయారు. ప్రేక్షకులు గమనించండి, కాల్ చేసేవాళ్ళు వీలైనంత వరకు సగం లైన్ కలిసేంత వరకు ఆ ఊపులు దడదడ అంటారు. అక్కడి నుంచి దడదడ ఉండదు. సరే, మాకు అర్థమైన వరకు వివరించడానికి చెప్తాం. మీరు లైన్ లో ఉంటే ఒకసారి మరొకసారి చెప్పగలరా అండి మాస్టర్ గారు? చెప్పండి సార్. మీరు సమస్య ఏమిటో కొంచెం స్పష్టంగా పెద్దగా విడమరిచి మాకు అర్థమయ్యేలా, ప్రేక్షకులకు అర్థమైనా కాకపోయినా మాకు అర్థమైనా చెప్పడం ప్రయత్నం చేయండి. సార్ ఏం లేదండి, పడుతున్న కష్టానికి ఫలితం దొరకట్లేదు అనేసి ఇదిగా ఉందండి. ఓకే 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 ఏమీ లేదండి అన్నారు ముందు ప్రారంభంలోనే. ఏమీ లేదండి, ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ఫలితం ఉండాలి. కానీ అంత కష్టానికి తగిన ఫలితం లేదు, రావటం లేదు. అది పర్యవసానం. ఓకే, విశ్వాసనామ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో జన్మించినటువంటి ధనిష్ఠ నక్షత్ర జాతకులు. ధనిష్ఠ నక్షత్రం అంటే కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులు. ఇక మీరు పడినటువంటి కష్టానికి తగిన ఫలితం రావటం లే. సహజంగా మీరే కాదు, చాలా మంది ఉంటారు ఉదయం నుంచి సాయం దాకా కష్టపడ్డారండి. ఒళ్ళు హూనమేలా కష్టపడ్డాను, కనీసం ఏమి లాభం ఇది. కనుక హోప్లెస్ జాబ్, హోప్లెస్ ప్రొఫెషన్ అనుకునేవారు చాలా మంది ఉంటారు.
చక్కటి ప్రశ్న సంధించారండి. ఈ ప్రశ్నకు సమాధానంగా ఆనిముత్యాలు అనేటువంటి మనం చెప్పుకోబోతున్నటువంటిది మనం ఎందుకైతే ఆపుకున్నామో ఈ సంతాన భాగంలో, ఆనిముత్యాలలో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం కలిసి ఉన్నది కనుక ఆనిముత్యాలది చిట్ట చివరిలో చెప్పబోతున్నాను కనుక మీరు దయచేసి అది వినండి. ఆనిముత్యాలలో దాదాపుగా 8 ప్రశ్నలకు సమాధానం దొరుకుతున్నాయి. మొత్తం 8 కేటగిరీలో మొదటి కేటగిరీగా ఉన్నటువంటి ఆనిముత్యాల కేటగిరీలో 8 అంతర్లీనంగా ప్రశ్నలు ఉన్నాయి. 8 అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రశ్నలలో మీ ప్రశ్న కూడా ఒకటి కనుక ముందు కేటగిరీల పరంపర అయిపోతుంది. చిట్ట చివరిలోనే ఆనిముత్యాలు తెలియజేస్తానండి. దాంట్లో ఆ వివరం ఉంటుంది. సిద్ధాంతి గారు, మరి గురువారం వస్తే ఎలా, మిగతా వారం అయితే ఎలా అని చెప్పారు కదా, వివరాలు చెప్తారా? తప్పకుండా. గతంలో నాగదోషాల్లో నల్లగుడ్డ తెల్లగుడ్డ, తెల్లగుడ్డ నల్లగుడ్డ అని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు నల్లగుడ్డ లేదు, తెల్లగుడ్డ లేదు. మరి ఏం గుడ్డ, ఏం కలర్ వస్త్రం అనుకోవచ్చు. ఆకుపచ్చ రంగు వస్త్రము. కనుక ఆకుపచ్చ రంగు వస్త్రం ఎక్కడ వేసుకోవాలి? కట్టిక నేల మీద వేసుకోవాలన్నా, చాప మీద వేసుకోవాలన్నా, టేబుల్ మీద వేసుకోవాలన్నా, దేని మీద వేసుకోవాలా? ఎక్కడైనా వేసుకోండి. పీట మీదైనా వేసుకోండి, బల్ల మీదైనా వేసుకోండి. ఇది ఎటు దిక్కు, తూర్పా, ఉత్తరమా, దక్షిణమా, పడమర, మీ ఇష్టం. దట్ ఈస్ యువర్ చాయిస్. మీకు ఏ దిక్కు ఇష్టం అనుకుంటే ఆ దిక్కు వైపే చేయండి. ఇక ఎలా చేయాలి? ఆదివారము సాయంత్రం 4:36 రాహుకాలం ఉంటుంది, సోమవారం 7:39 రాహుకాలం ఉంటుంది, మంగళవారం మధ్యాహ్నం 3 to 4:30 రాహుకాలం ఉంటుంది, బుధవారం మధ్యాహ్నం 12:01 రాహుకాలం ఉంటుంది, గురువారం 1:03 రాహుకాలం ఉంటుంది, శుక్రవారం 10:12 రాహుకాలం ఉంటుంది, శనివారం 9:10 రాహుకాలం ఉంటుంది. ఆయా రాహుకాల సమయంలోనే పాటించాలి. గురువారం పాటించేది మాత్రం పక్కన పెట్టేద్దాం. మిగతా రోజులలో ఏ దిక్కైనా పర్వాలే, ఆకుపచ్చ రంగు వస్త్రం వేసుకోండి. అది పాత వస్త్రం కావచ్చు, కొత్త వస్త్రం కావచ్చు. అది ఉతికి మరలా ఇస్త్రీ చేసి వాడుకోవచ్చు. ఇక 4 బీజాక్షరాలు ఉన్నాయి. ఓం రం హం లం. ఓం రం హం లం. ఓం రం హం లం. ఆజ్ఞా చక్రం, మణిపూరక చక్రం, విశుద్ధి చక్రం, మూలాధార చక్రానికి సంబంధించిన ఉచ్చారణ శబ్ద స్వరాలతో అద్భుతాలు సృష్టించవచ్చు. కనుక ఓం రం హం లం, ఓం రం హం లం, ఇవి 108 సార్లు చక్కగా కూర్చోండి, విశ్రాంతిగా కూర్చోండి. మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. భక్తితో విశ్వాసంతో చేయండి. ఒక కళ సిద్ధంగా ఉన్నారు. మరి ఆ కళతో మాట్లాడే ఆ తర్వాత భక్తి ఏమిటి, విశ్వాసం ఏంటి, గురువారం నాకు వెళ్ళిపోదాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు పార్థభైరవ స్వామినాయుడు. హలో, పార్థభైరవ స్వామినాయుడు. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు మరొక్కసారి చెప్పండి. పార్థభైరవ స్వామినాయుడు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం. ఓకే, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/10/1982. సమయం? సమయం తెల్లవారుజాము 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో. తెల్లవారితే 17 అండి? తెల్లవారితే 16. తెల్లవారితే 15 అండి. ఓకే ఓకే ఓకే. సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఉద్యోగం, వివాహం. ఎవరిదండి డేట్ ఆఫ్ బర్త్? నాదే అండి. ఓకే అండి, సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. మీరు 16, 17, 17, 16 ఇట్లయితే పిల్లని ఎవరిస్తారయ్యా? ముందు అది కూడా ఆలోచించారా? ఒక పెద్ద మనిషిగా నేనే వచ్చాను అనుకుందాం పెళ్లి చూపులకి. ఏం బాబు ఏం చేస్తున్నావు అని అడిగాను అనుకో. ఒకటేదో చెప్పబోయి మళ్ళా ఒకటి చెప్తే వెంటనే కాసేపు కాఫీ గిఫీ తాగిన తర్వాత మళ్ళా వచ్చి ఫోన్ చేస్తామని చెప్పి బయట గేటు దాటిన తర్వాత ఈ బండి మంచిది కాదు, కొత్త బండి చూసుకుందాం అని పక్క వాళ్ళు చెప్పేస్తా. జరుగుతుంది అదే తంతు. ఇక వివరాలకు వెళ్దాం. దుందుబినామ సంవత్సరంలో అధిక ఆశ్వీజ మాసంలో జన్మించిన ఉత్తర నక్షత్ర 2వ పాదం కన్యారాశిలో జన్మించిన జాతకులు. ఏలినాటి శనిలో 2వ భాగం అట్ట దాటనివ్వండి, సిద్ధంగా ఉంటుంది అమ్మాయి. ఎప్పుడు దాటుతుంది బండి? వచ్చిన 4వ తేదీ ఉదయం 3వ భాగంలోకి ప్రవేశిస్తుంది. ఏలినాటి శని 3వ భాగం. 3వ భాగం ప్రవేశించంగానే తలుపు కొట్టడం మొదలవుతుంది. ఎవరు? పెళ్లిళ్ళ పేరయ్య లేక పక్కింటి ఆయన, ఎవరైనా సరే తలుపు కొట్ట మొదలవుతుంది. ఇంకా అక్కడి నుంచి మీరేం చేయాలా?
మంచి బట్టలు కొనుక్కోవాలా, ఇస్త్రీ చేసుకోవాలా. సహజంగా పెళ్లి చూపులకు పోయేటప్పుడు ఏంటంటే కొంచెం ఏదో మంచి మంచి వేసుకోబోతుంటారు. మీరేం ఎట్లా తలతలనే మెరుపు, కళ్ళు మినిమిట్లు గొలిపే మెరుపు లాంటి వైట్ డ్రెస్ వేసుకోవడం ప్రయత్నం చేయండి. అలాంటి వైట్ డ్రెస్ వేసుకోండి. మంచి అనుకూల పరిస్థితులు అతి త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ వైట్ డ్రెస్ అనేటువంటిది వీలైతే ఆదివారం పూట కూడా ధరించడం ప్రయత్నం చేయండి. వచ్చే నెల 4వ తేదీనిచ్చే అనుకూలమైన పరిస్థితులన్నీ ప్రారంభమవుతున్నాయి మిత్రమా. వెంటనే నిశ్చితార్థం కాగానే వెంటనే ఉత్తరం రాసేసాయి, వచ్చి అక్కడ కూర్చుంటాం. ఓకే అండి. సిద్ధాంత్ గారు మరి భక్తి విశ్వాసం అని చెప్పారు, గురువారం ఏం చేయాలో చెప్తానన్నారు, చెప్తారా? ఇక ఏ భక్తి ఏ విశ్వాసం అయితే మిగతా వారాలకు కేటాయించుకుంటామో అంతకంటే రెట్టింపు భక్తి రెట్టింపు విశ్వాసంతో గురువారం నాడు పరిహారం ఉంటుంది. అంటే గురువారం నాడు ఉండేటువంటి పరిహారం ఏమిటి అంటే ఓం రం హం లం సర్వార్ధధాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణ్యై నమః. ఓం రం హం లం సర్వార్ధధాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణ్యై నమః. ఇది ఈ పరిహారం వివరం చెప్పాం కదా. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం అయితే ఆ లలితా సహస్రనామ స్తోత్రం ఆ లైన్ ఉండదు. ఒక గురువారం అయితేనే ఆ లైన్ ఉంటుంది. మిగతా అంతా సేమ్. అయితే ఏ విధంగా నిన్న మనం చెప్పుకున్న ఏ కేటగిరీ వారు ఎట్లా ఏ విధంగా అనేది రేపటి కార్యక్రమంలో చెప్పుకొని దీనికి స్వస్తి ముగింపు పలుకుతూ ఆనిముత్యాలను 8 విశేషాలు కూడా తెలియజేస్తాను. ఓకే అండి. సిద్ధాంత్ గారు ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు సంతానానికి సంబంధించిన వివరాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు సంతానానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు కదా. మరి ఏ కేటగిరీ వారు ఏ పరిహారం చేయాలనే వివరాలని సిద్ధాంత్ గారు రేపటి కార్యక్రమంలో చెప్తారు. ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం. రేపటి గ్రహబలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.